రైతు సాంప్రదాయ పంటలకు విరుద్ధంగా ఆయిల్ ఫామ్ను సాగు చేశారు. అయితే ఆయిల్ ఫామ్లో అంతర పంటలుగా పసుపు, మొక్కజొన్న సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ఇక్కడ మేము ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నాం. గత 2 సంవత్సరాలే. ఇంకా క్రాప్ ఏం రాలేదు కానీ తీసేస్తున్నాం. అంటే పిల్లకలు వస్తున్నాయి, గొలలు వస్తున్నాయి, చిన్న చిన్న గొలలు కానీ తీసేస్తున్నాం. వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే 3rd ఇయర్ కొంచెం తగ్గుతుంది క్రాప్. మనం ఏదైతే పసుపు కానీ మొక్కజొన్న కానీ మిగతా 2 ఇయర్స్ అయితే మనకు 95% వస్తుంది క్రాప్లో, ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే కొంచెం చూసి మనం ఈ ఆయిల్ ఫామ్ దగ్గర ఆ కొమ్మ ఎంత దూరం ఉంటో అంత దూరం దున్నకుండా కాపాడుకుంటే 3 ఇయర్స్లో మన క్రాప్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు 2 ఇయర్స్కి మంచి బ్రాంచెస్ వస్తున్నాయి, కానీ దానికి ఇంకా 3 ఇయర్స్ వరకు తీయకపోతే 10 కిలోల గిలా వస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ కంపెనీ వాళ్ళు అన్నారు. కాబట్టి నెక్స్ట్ జూన్ నుంచి మేము క్రాప్ తీసుకుంటాం దాన్ని. నిజామాబాద్ జిల్లా జగరాన్పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన ఆదర్శ రైతు మధుసూదన్ రెడ్డి తన 6 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో 2 ఏళ్ల క్రితం ఆయిల్ ఫామ్ను నాటారు. అయితే అంతర పంటగా మొక్కజొన్న, పసుపు పంటలను సాగు చేస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నారు. 9 మీటర్ల స్థలం ఉంది. ఆ స్థలంలో అంతర పంటలను సాగు చేసుకోవచ్చని రైతు మధుసూదన్ రెడ్డి లోకల్ 18తో తెలిపారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ చిన్న చిన్న గెలలు తీసేస్తున్నాం. కంపెనీ వాళ్ళు గెలలు తీయడానికి మనుషుల్ని మనమే పేమెంట్ ఇచ్చుడు, కానీ మనుషుల్ని వాళ్ళే అరేంజ్ చేసి వాళ్ళే తీస్తారంట. ఇంకోటి ఏంటంటే, కంపెనీ ప్రీ యూనిక్ కంపెనీ ఉంది మన నిజామాబాద్ డిస్టిక్. ఇటు ఆ కంపెనీకి దాదాపు 7-8 డిస్టిక్లు ఉన్నాయి. లాస్ట్ మన 15 డేస్ క్రితం నాగర్ కర్నూలులో తీసినారు. కంపెనీ మనకు ఇక్కడ ఫ్యాక్టరీ లేకున్నా మనకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే మనకి ఈ మొక్కలున్న రేడియేషన్ 10 కిలోమీటర్ రేడియేషన్ లో వాళ్ళు ఒకటి కలెక్షన్ సెంటర్ పెడతారు, వాళ్ళు ఒక పేమెంట్ బ్రిడ్జ్ పెడతారు, వే బ్రిడ్జ్ ఉంటుంది. అక్కడ మనం మన ట్రాక్టర్ మీద తీసుకుపోయి పేమెంట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ ఫ్యాక్టరీ ఆడుంటే వాళ్ళకి తీసుకెళ్తారు. అసలు ఫ్యాక్టరీతో మనకు ఎటువంటి సంబంధం లేదు. వెయిట్ చేయాలి ఎట్లా వస్తాయి ఏంది అనేది. మేము ఖమ్మంలో కానీ నల్గొండలో కానీ చూసినట్టు చాలా బాగుంది. మేము పోయినప్పుడు ఇంకా చాలా ఎక్కువ రేట్ ఉండే, 20,000 per ton ఉండే. ఈసారి 14,300 per ton ఉన్నది. ఇక 4th ఇయర్ నుంచి మనకు 3-4 tons, 5th ఇయర్ నుంచి ఫుల్ క్రాప్ 6-7 tons కూడా రాస్తుందని రైతులు చెప్పినారు. అట్లా 5th ఇయర్ దాకా మనకు మామూలుగా వస్తుంది. 5th ఇయర్ నుంచి మనకు ఎటువంటి ఖర్చు లేకుండా అతి తక్కువ ఖర్చుతోటి మనం ఒక 5 టన్నులు అనుకున్నా కానీ, 6 టన్నులు అనుకున్నా కానీ 60,000, 6,24, దాదాపు 80,000, ₹1,00,000 దాకా నియర్ బై వచ్చడానికి అవకాశం ఉంది. ఇక వేరే క్రాప్ వేయడం కానీ కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలా. తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ కూడా మనం ఇలా వేరే క్రాప్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత నీడకు వండే క్రాప్స్ కానీ, ఇంకా మధ్యలో పసుపు కూడా బెడ్ సిస్టమ్ తోటి పసుపు కూడా వేసుకోవచ్చు. ఒక 3 లైన్లు అట్లా చేసుకోవచ్చు. కానీ ఇంట్రెస్ట్ ఉండి ట్రాక్టర్ తోటి జాగ్రత్తగా నడిపించే వాళ్ళతో ఇది సాధ్యమైతే